హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం వెబ్సైట్ డిజైనింగ్లో కొంచెం బేసిక్ పార్ట్ ఇంకా ఉన్నది. అది డిస్కస్ చేసుకుందాము. ఆ డిస్కషన్లో ఏంటి అంటే కంప్లీట్ టాపిక్స్ అంటే అసలు డొమైన్ ఎలా ఉంటుంది, డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, అసలు ఒక డొమైన్ సెక్యూర్డ్గా ఉండడానికి ఏమేమి యూస్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. ఆ, ఏంటి అంటే ఇప్పుడు మీరు డొమైన్ అంటే ఇప్పుడు ఒక నేమ్ ఆఫ్ ది వెబ్సైట్ అండి, లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అలా ఉంటుంది కదా. దానికి .com, .in, .us, .uk అని ఉంటుంది. అబ్జర్వ్ చేశారో లేదో. నేను ఏంటి ఇది ఇవి ఈ .in, .com, .uk ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అంటారు, డొమైన్ ఎక్స్టెన్షన్స్. ఇవి బేసిక్గా ఎలాంటివి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్న వాటికి ఏమో .edu అని ఉంటుంది. లైక్ ఇప్పుడు కంట్రీ అనుకోండి, ఇప్పుడు మనదైతే .in ఉంటుంది. వరల్డ్ వైడ్గా వర్క్ చేయాలి అనుకున్న వాటికి .com అని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఆ, కొన్ని నీచెస్ ఉంటాయండి, లైక్ యూనివర్సిటీస్కి, లైక్ ఆ పర్టికులర్ యూనివర్సిటీకి .edu, .uk, .edu, .us అలా ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ కంట్రీ కూడా డొమైన్ ఎక్స్టెన్షన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా డివైడ్ అవుతుంటాయి. బేస్డ్ ఆన్ కంట్రీ వైడే మ్యాక్స్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అండ్ మన చాయిస్ కూడా ఉంటుంది. అంటే అది ఇంటర్నేషనల్ వైడ్గా పెట్టుకోవాలా మన వెబ్సైట్, లేదు మనము నార్మల్గా విత్ ఇన్ ద కంట్రీ అంటే .in వరకే పెట్టుకుంటాం, అలా మన చాయిస్ ఉంటుంది. అండ్ హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది బేసిక్గా మన వెబ్సైట్స్కి. అది ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తారా? హెచ్టిటిపి అని ఉన్నదానికి ఏంటి అంటే అది అంత సేఫ్ కాదనమాట, అది సెక్యూర్డ్ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు హెచ్టిటిపిఎస్ అనేది ఏంటంటే ఆ, ఒక లాక్ సిస్టమ్ అన్నమాట. లైక్ మనం మన ఇంటికి లాక్ చేసుకున్నప్పుడు ఎవరు లోపలికి రారు వితౌట్ కీ, లైక్ మనం లాక్ చేసుకొని వెళ్ళిపోతాం. అలాగే మన వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ అనేది పెట్టుకున్నప్పుడు ఏంటంటే సెక్యూరిటీ అన్నమాట. నో వన్ కెన్ హ్యాక్ అవర్ వెబ్సైట్ అన్నమాట. అలా సెక్యూరిటీ ఉండడానికి హెచ్టిటిపిఎస్ అనేది ఉంటుంది. ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మటుకు ఇప్పుడు వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ లాగా సిఆర్ఎంస్, ఇలాంటి సిఆర్ఎంస్ ఏవేవి ఉంటాయంటే షాపిఫై, వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్కి, ఇంకా వింగ్స్, బ్లూ హోస్ట్లో కూడా తీసుకోవచ్చు, గోడాడీ, వీటిలో అన్నిటిలో మ్యాక్స్ మనకి దొరికిపోతాయి. బట్ ఒక యునీక్ స్మాల్గా ఉండే డొమైన్ నేమ్ తీసుకోవడం అనేది మన చాయిస్ అండి. ఆ, దాని పర్చేస్లో ఏమేమి ఉన్నాయి, లైక్ ఒక ఈమెయిల్ ఇస్తారు, లైక్ ఎన్ని మనము దాంట్లో సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ నేను ఏదైనా కొనేటప్పుడు నేను మళ్ళీ ట్యుటోరియల్ చేసి పెడతాను, ఎలా బై చేసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ మీకు ఒక ట్యుటోరియల్ పెడతాను వెన్ ఐ బై వన్. ఇప్పుడు ప్రస్తుతానికి నాది అయిపోవచ్చింది హోస్టింగ్. సో మళ్ళీ కొత్తది బై చేసేటప్పుడు ఒక ట్యుటోరియల్ రెడీ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకేదైనా డౌట్ రిగార్డింగ్ వెబ్ డొమైన్ హోస్టింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు పింక్ చేయండి, కమెంట్స్లో పెట్టండి, సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు శ్వేత ఇషాన్ డిజిటల్. ఓకే, ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, లేటెస్ట్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తూ ఉంటాయి. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి.